హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి కొత్తిమీర టమాటో పచ్చడి. ఈ సీజన్లో చాలా తక్కువ రేట్కే ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర దొరుకుతుంది. ఇలా కొత్తిమీర ఎక్కువగా దొరికినప్పుడే టమాటాలతో కలిపి ఓసారి పచ్చడిని నా స్టైల్లో చేసి చూడండి. మీ ఇంట్లో వారం వరకు ఈ పచ్చడి అయిపోయే వరకు అన్నాన్ని, దోశను, చపాతీలను కూడా ఈ పచ్చడితోటే తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ టమాటో కొత్తిమీర పచ్చడి. మరి ఆలస్యం చేయకుండా మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు కొత్తిమీర ఎక్కువగా వచ్చినప్పుడు ఈ పద్ధతిలోనే పచ్చడి చేస్తుందండి. చాలా బాగుంటుంది. మరి అది ఎలాగో మీరు కూడా చూసేయండి. ఈ పచ్చడి కోసం నేను అప్రాక్సిమేట్లీ పావు కేజీ వరకు లేతగా ఉన్న కొత్తిమీరని తీసుకుంటున్నాను. అది కూడా కాడలతో సహా తీసుకుంటున్నాను. అలా కాడలతో వేస్తేనే పచ్చడి ఇంకా టేస్టీగా వస్తుంది. ఇలా కొత్తిమీరను కొంచెం లేతగా ఉన్న కాడలను తీసుకొని నీళ్ళతో 1-2 సార్లు శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము పావు కేజీ కొత్తిమీర తీసుకుంటే 1 కేజీ టమాటాలను తీసుకుంటున్నాను. ఆ టమాటాలు కూడా మరీ పండు మగ్గినే కాకుండా ఇలా కొంచెం దూరగా ఉన్నాయి తీసుకుంటే పచ్చడి పుల్లగా బాగుంటుంది. ఈ టమాటాలను కూడా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పచ్చడిలోకి స్టవ్ ఆన్ చేసి బాండిలో 1 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు. మనం తీసుకుంటున్నాయి 1 కేజీ టమాటాలు కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ ఇట్లా తీసుకుంటున్నాను. తర్వాత 2 చెంచాల వరకు ధనియాలను వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. 1 కేజీ టమాటాలు కాబట్టి 3 టేబుల్ స్పూన్లు నువ్వులు ఉండాల్సిందే. నువ్వులను కూడా వేసి మరొక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకొని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేయండి. తర్వాత ఇదే బాండీలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 20 నుంచి 25 పచ్చిమిర్చిని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు ఇదే బాండీలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి స్టెయినర్లో వేసుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసి కలుపుతూ ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. కొత్తిమీర మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి పచ్చిగానే ఉండాలి. జస్ట్ సిమ్లో ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపేయండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిని కూడా పక్కన ప్లేట్లో పెట్టండి. ఇదే బాండీలో మరొక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి కలుపుతూ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయండి. 2-3 మినిట్స్ తర్వాత చూడండి, కంప్లీట్గా వాటర్ అనేది ఇలా రిలీజ్ అయ్యి ఈ స్టేజ్లో ఉంటుంది. మనం లోకల్ టమాటాలను తీసుకున్నాం కాబట్టి ఇలా లిక్విడ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది లోకల్ టమాటాలతో. చివర్లో ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండును వేస్తే వేయండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనం తీసుకునే టమాటాలను బట్టి చింతపండు యాడ్ చేసుకోవాలి. లోకల్ టమాటాలు అయితే అసలు చింతపండు కూడా అవసరం లేదు, కానీ నేను ఒక 15 రోజుల పాటు నిల్వ ఉండాలని చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇలా చివర్లో చింతపండు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. తర్వాత మిక్సీ జార్లోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్న వాటన్నిటిని వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఓసారి ఇలా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా వేసేసుకోండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసి మళ్ళీ ఒకసారి పల్సించుకుంటూ ఇలా కోర్స్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన టమాటాలను ఇందులోకి వేసుకోవాలి. వేసి పల్సించుకుంటూ గ్రైండ్ చేయండి. మరీ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయకుండా ఇలా కొంచెం కోర్స్గా వచ్చేటట్టు, ముక్కలు ముక్కలుగా లైట్గా ఉండేటట్టు గ్రైండ్ చేయాలి. అలా అయితేనే పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. మరీ పేస్ట్లా సన్నగా పట్టకండి, ఇలాగే పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. మనం 1 కేజీ టమాటాలు కాబట్టి నేను ఈ మాత్రం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరొక 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని చిటికెడు పసుపు వేసేయండి. మనం ఆల్రెడీ పసుపు టమాటో ఉడికించే దాంట్లో వేసాం కాబట్టి తాలింపులో కొంచెం వేస్తున్నాను. చూడండి, తాలింపు ఇలా చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత ఇలా తాలింపులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేయండి. ఈ టమాటో పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి నూనెలో జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే వేపండి. కారం పొడి లేదంటే మాడిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులోకి వేసి
తాలింపంతా పచ్చడికి పట్టేలా చక్కగా కలుపుతూ సిమ్లోనే ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించాలి. అలా ఉడికిస్తేనే పచ్చడి వారం పాటు నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా తుకతుక ఉడికేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే డిష్ అవుట్ చేయండి. అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదండి, కమ్మకమ్మటి కొత్తిమీర టమాటో పచ్చడి. మనము తాలింపులో కారం పొడి వేయడం వల్ల మంచి కలర్ రావడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు పచ్చిమిర్చిని కొంచెం తగ్గించి చివర్లో ఇలా కారం పొడి వేసుకోవాలి, బాగుంటుంది. ఈ కొత్తిమీర టమాటో పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదండి, చపాతీ, జొన్న రొట్టె, దోశ, ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఓసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది.